హలో మా అందరికి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మరో రైస్ ఐటమ్ తో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఈ రోజు నేను గుమగుమలాడించే వంగీబాత్ రైస్ ఐటమ్ తో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఎట్లా చేసుకోవాలో చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంగీబాత్ రైస్ లోకి కావాల్సినవి ఏంటేంటో చూసేద్దామా? చాలా లేట్ ఎందుకు ఇంకా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి కాస్త జీలకర్ర ఆవాలు, కొంచెం బిర్యానీ ఆకు, నెక్స్ట్ కాస్తంత మినపప్పు, కాస్తంత శనగపప్పు, కొన్ని పల్లీలను అయితే తీసుకున్నామా. నెక్స్ట్ ఒక 2 లేదా 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని చీలికలు చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాస్తంత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఈ మూడింటిని అయితే తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సినన్ని నేనైతే 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ఆ తీసుకున్న రైస్ లో అయితే మంచిగా వాటర్ అయితే వేసేసుకొని కంప్లీట్ గా ఒక 5-6 టైమ్స్ అయితే మంచిగా వాష్ అయితే వేసుకోవాలమా. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ వంగీబాత్ రైస్ అయితే చేసినారామా? నేనైతే ఇది చాలా రేర్ గా చేస్తా. ఇది వచ్చేసి సెకండ్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఇంతకు ముందు ఒకసారి కూడా ఈ వంగీబాత్ అయితే చేసిన, కాకపోతే కాస్త డిఫరెంట్ ప్రాసెస్ లో అయితే చేసిన, గిట్ల కాకుండా. ఓకే మా, ఇప్పుడైతే మనం మంచిగా వాష్ అయితే చేసుకున్నాం కదా బియ్యంని, వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నా. నేను ఇక్కడ రైస్ కి సరిపడినంత వాటర్ ని మెజర్మెంట్ తో అయితే అసలు తీసుకోలేను, నార్మల్ గా గంజిని వార్చుకోవడానికే పెట్టేసుకున్నా. సో మీరు గిట్లా అయినా పెట్టుకోవచ్చు, లేదా మెజర్మెంట్ తో అయినా తీసుకోండి. మీకు ఎట్లా ఈజీ ప్రాసెస్ అనిపిస్తే గట్లా చేసుకోండి మా. ఓకే మా, ఇప్పుడైతే మనం మ్యాటర్ లోకి వచ్చేద్దాం. ఇందాక మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం కదా రైస్ ని, మూత పెట్టేసి ఉంచేసి ఒక 7 మినిట్స్ అయినాక మళ్ళీ మూత తీసేసి ఇలా అయితే చెక్ చేసుకోండి. రైస్ అయినాక గంజిని వార్చేసుకొని పక్కన ఉంచేసుకోండి మా. ఇంకా ఓకే మా, ఇప్పుడైతే మనకు ఫస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బౌల్ అయితే పెట్టేసుకున్నా. బౌల్ ని పెట్టేసుకున్న తర్వాత అది మంచిగా హీట్ అయినాక అందులో కాస్తంత ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ కూడా కంప్లీట్ గా హీట్ అయిపోయిన తర్వాత నేను ఇందాక తీసి పెట్టుకున్నాను కదా ఆవాలు, జీలకర్ర, కాస్తంత బిర్యానీ ఆకు, దాన్ని అయితే వేసేసుకున్నా. నెక్స్ట్ మినపప్పుని కూడా యాడ్ చేసుకున్నామా. ఈ రెండింటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కాస్తంత లైట్ గా అయితే కలిపేసుకోవాలి. లైట్ గా అయితే కలిపేసుకున్న తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న శనగపప్పు అయితే ఉంది కదమ్మా, దాన్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత లైట్ గా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లీలను అయితే యాడ్ చేసుకున్నా. పల్లీలను అయితే కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటిని కూడా లైట్ గా కలిపేసుకోవాలమ్మా. కలిపేసుకుంటున్నా. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనుకున్నాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నా. వీటిని అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కూడా లైట్గా కలిపేసుకోవాలమా. సో కలిపేసుకుంటున్నా. ఇలా అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మంచిగా మగ్గే వరకు అయితే వెయిట్ చేద్దామా. ఇంతకీ వంకాయ అంటే మీకు కూడా ఇష్టమేనా? నాకైతే ఒకప్పుడు అసలు నచ్చేది కాదమ్మా, కానీ ఇప్పుడైతే మస్తు పిచ్చి అనిపిస్తుంది. ఒకప్పుడు అనిపిస్తుండే నాకు వంకాయ నచ్చే పిచ్చోడు కూడా ఉంటాడా అని, కాకపోతే తర్వాత తెలిసింది ఆ పిచ్చిదాన్ని నేనే అని. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రోజులు మారుతూ వస్తున్న కొద్దీ ఇష్టాలు కూడా మారుతూ వస్తాయని. ఓకే మా, ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నా. ఈ పచ్చిమిర్చిలను అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక్కసారి లైట్ గా అయితే కలిపేసుకోవాలమా. ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. అయితే కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసి 2 మినిట్స్ అయినాక మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదమ్మా, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నా. కరివేపాకునైతే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అది కూడా అంతా కలిసిపోయేటట్టుగా లైట్ గా అయితే కలిపేసుకోవాలమా. సో కలిపేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పుదీనాను అయితే యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని అయితే తప్పకుండా మర్చిపోకుండా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఇంకా ఫ్లేవర్ ని హైలైట్ చేస్తుంది. సో పుదీనాను అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరను అయితే కూడా యాడ్ చేసుకున్నాము. కొత్తిమీరను అయితే కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసిపోయేటట్టుగా మరోసారి అయితే కలిపేసుకుంటున్నాము. ఏ ఫ్రైడ్ రైస్ లో చేసినా రైస్లలోకి మాత్రం ఖచ్చితంగా పుదీనా ఉండాల్సిందే అని అనుకుంటాను నేనైతే. ఇంతకీ మీరు కూడా ఇంతేనా? కర్రీస్లలో వేస్తే పుదీనా ఫ్లేవర్ మంచిగా ఉండకుండా రైస్ లోకి మాత్రం చాలా సూపర్ గా ఉంటది. మీరు ఎవరైనా రైస్లలోకి కూడా పుదీనాను అయితే యాడ్ చేసుకోకపోతే ఒక్కసారి యాడ్ చేసి చూడండి మా, టేస్ట్ అయితే మస్తు నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఓకే మా, ఇక్కడైతే మంచిగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాస్తంత పసుపును అయితే కూడా యాడ్ చేసుకున్నాము నేను ఇందాక. దీన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాస్తంత కారంని కూడా యాడ్ చేసుకున్నా. ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం
పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాం కనుక కారం అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే కూడా నేను యాడ్ చేసుకున్నాము. వీటన్నిటిని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడే. ఇవంతా కూడా మొత్తం దీనికి కలిసిపోయేటట్టుగా ఒక్కసారి అటు ఇటుగా కలిపేసుకుంటున్నా. ఒక 1 to 2 minutes అయినా కంప్లీట్ గా కలిపేసుకోండి మా, ఎందుకంటే దీని వల్లే టేస్ట్ అనేది కంప్లీట్ గా హైలైట్ అయిపోతుంది కాబట్టి మంచిగా కలిసిపోయేటట్టుగా అంత కొంచెం ఓపికతోనైతే కలిపేసుకోవాలి. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1-2 minutes వరకు మూత పెట్టేసి ఉంచేసి 1-2 minutes అయినాక మళ్ళీ తీసేసి అందులో ఇప్పుడు మనం వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి మా. సో నేనైతే ఇప్పుడు వంకాయలు ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇందాక మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఈ వంకాయలకి మంచిగా పట్టేటట్టుగా ఈవెన్ గా మొత్తం కలిపేసుకోండి మా. ఈ రైస్ లోకి అసలు ఏ మసాలాలు కూడా యూజ్ చేయని అవసరం లేదు మా. దీంట్లోకి ఒక మసాలాను మాత్రమే యూజ్ చేస్తాం. ఆ ఒక్క మసాలాను మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా అందులోనే అన్ని రకాల మసాలాలు అయితే కలిసే ఉంటాయి. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఆ మసాలాని కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను మా. మీకోసం నేను ఆ మసాలాని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనో ఒక వీడియోని అయితే చేసి పెడతాను మా. అది ఓన్లీ ఈ దాంట్లోకి మాత్రమే కాదు, ఎందులోకి యూజ్ చేసుకున్నా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఓకే మా, ఇక్కడ వంకాయలను అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes ఆగినాక మనం చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో వేసేసుకున్నా. చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలాను అయితే యాడ్ చేసుకున్నా. ఇందాక చెప్పినాను కదా మా నేను మసాలా అని, అది గిదే మసాలా. ఈ ఒక్క మసాలాని ఇందులో వేస్తాం అంతే, దీంతోనే టేస్ట్ అయితే హైలైట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ మసాలాను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నేనైతే మీకోసం వీడియోని అయితే పెడతా. ఇక్కడ చింతపండు రసంని వంగీబాత్ మసాలాని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్ గా మొత్తం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇందాకనే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము ఇందులో. ఇక్కడ మనకి వంకాయ కంప్లీట్గా మంచిగా ఉడికిపోవాలి అనుకుంటే మనకి ఎంతో కొంత గ్రేవీ అయితే అవసరం అవుతుంది కదా. సో దానికోసం కాస్తంత వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఎక్కువ కాకుండా కాస్తంత లైట్గానే యాడ్ చేసుకోవాలి. వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి. 5 minutes అయినాక మళ్ళీ మూత తీసేసి ఇలా అయితే చెక్ చేసుకోండి. వాటర్ అయితే మొత్తం పీల్చుకోవడానికి పీస్ అయితే ఉడకడానికి కాస్తంత టైం అయితే పడుతుంది కదా. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి ఇలా కలుపుతూనే ఉండండి మా. ఇలా కలుపుతూనే ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే అడుగు పట్టేయకుండా ఉంటది అనమాట. సో దానికోసం అని చెప్పి ఇలా కలుపుతూ ఉండండి అని చెప్పినాను. ఇక్కడ చూడండి మా, మనం ఇందాక వేసిన వాటర్ అయితే ఏమీ లేకుండా మొత్తం పీల్చేసుకుంది. సో పీస్ కూడా ఉడికిపోయింది. ఇట్లాంటి టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. కంప్లీట్ రైస్ని అయితే ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు స్టవ్ మీద ఉంచేసి దింపేసుకోవడమే. ఇంకా 5 minutes అయినాక మళ్ళీ గార్నిష్ చేసుకొని దింపేసుకోండి. గంతే, రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది చేసిన కాడ నుంచి నాకైతే ఈ రైస్ ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది. ఎందుకంటే నాకు వంకాయ అంటే చాలా ఫేవరెట్ అనమాట. సో దానితో చేసిన ఏదైనా నేను చాలా ఇష్టంగా తినేస్తా. గట్లా ఫేవరెట్ అనిపించినవి ఏమైనా మనం తినకుండా వదిలేస్తామా? ఏదేమైనా ఖచ్చితంగా తినాలి అనే అనుకుంటాం కదా. సో ఇప్పుడు నా పని కూడా అంతే. వేడివేడిగా వంగీబాత్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం.